మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. అక్రమాలకు అడ్డంగా మారిన పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన ఇంటి టాక్సీలు తగ్గించాలని, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలని నిరసన వ్యక్తం చేసింది. దోచుకోవడానికి పార్టీలు మారుతున్నారు తప్ప పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కాదు అంటూ మండిపడ్డారు. అక్రమాలు జరుగుతుంటే కమిషనర్, పాలకవర్గం మౌనం ఉండటం పలు అనుమానాలకు దారితీస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. అక్రమార్కులకు మద్దతు తెలుపుతున్న కమిషనర్ వెంటనే కనీస వసతులు కల్పించాలని కార్పొరేషన్ పాలకవర్గం కనీస వసతులు కల్పించాలని పాలకవర్గం పెంచిన పన్నులు వెంబడే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎవరైనా అవినీతి చేయాలనుకుంటే మన పిఎంసీ రావచ్చు అని చెప్పి రెడ్ కార్పెట్ వరిసి మరి పిలుచుకుంటున్న మన మేయర్ గారు అలాగే కమిషనర్ గారు దాని విషయంలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమని ఇచ్చారంటే, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము పరిష్కరిస్తాను. ఇప్పటికీ నీకు ఇచ్చిన కమిషనర్ గారికి మీకు ఇచ్చిన కంప్లైంట్లు 1, 2 కాదు, కట్ట కూడా సరిపోదు, ఇంత పెద్ద కట్ట చేసి పెట్టాం నీకు ఇచ్చిన కంప్లైంట్లు. కానీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెక్కినట్టు ప్రవర్తించారు మీరు. అందుకే ఈరోజు మేము ప్రజాక్షేత్రం నుండి కొట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ గరీబోలకు అండగా ఉంటుంది. గరీబోలకు ఏ రోజు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమున్నామని భరోసా కల్పించే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు మా పబ్లిక్ అందరినీ గ్యాదర్ చేసుకొని సమస్యపై పోరాడుతున్నాం. అలాగే ఈరోజు ఈ మధ్యకాలం ఈ రోజు నుంచి ఒకటి కొత్తగా స్కీములు పెట్టిండు, ఇందిరమ్మ స్కీము, రేషన్ కార్డులు ఇస్తా అని పెట్టిండు. నిజం కూడా చెప్పాలి, నిజమైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కూడా ఇలాంటి లాభం కాలేదు. ఉన్నవానికి కోటీశ్వర్లకు వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాడు. రేషన్ కార్డులు ఇచ్చిన ఏందైనా ప్రశ్నిస్తే మీకు వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ పేరు రాసి మేము ఇవ్వాలంట. మరి మీ వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు ఏం చేసారు? చదువుకున్న వాళ్ళు ఇండ్ల పడి తిరుగుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మేయర్ గారు అలాగే కార్పొరేటర్ గారు వెంట ఉండి వాళ్ళ అనుచరులకు, బీఆర్ఎస్ అనుచరులకు, అలానే కాంగ్రెస్ అనుచరులకు వాంటెడ్ రాసుకున్నారు. నిజమైన రాష్ట్రంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమం సందర్భం ఏంటంటే, చాలా విషయాలలో మన పాలక మండలి ఫెయిల్ అయిన దాని గురించి వాళ్ళను ఈరోజు గుర్తు చేద్దామనే ఆలోచనతోన ఇప్పుడు ఈ ఎస్ఎన్డిపి వర్క్ కానీ, అక్రమ కట్టడాలు కానీ, ఇంటి ట్యాక్సీలు కానీ, ఇంటి ట్యాక్సీలు ఇక్కడ తెలంగాణలో ఎక్కడా లేదు. అలాంటి ఇంటి ట్యాక్సీలు మన పిర్జాదిగూడ మున్సిపల్లో ఉంది. ఒకప్పుడు నా ఇంటికి 3,000 ఉన్న ట్యాక్సీ 30,000 అయింది. అది ఎవరికి మళ్ళీ అందరికి కాదు, ఓన్లీ టీఆర్ఎస్ తక్కువనే ఉంటుంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు మళ్ళీ ఉన్నాయి. ఇవాళ శిలాపలకాలని ఒక 100 శిలాపలకాలు ఓపెన్ చేస్తున్నారు. నెల రోజు హడావిడి చేస్తున్నారు. దేనికోసము? పబ్లిక్ని ఇంకా ఏం మోసం చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేసేది దేనికోసము? ఆ ఒక్క శిలాపలకం అన్న వాళ్ళు కార్యక్రమం చేసిరా? చేయలేదు. గత 2 నెలల కిందట రోడ్లు ఓపెన్ కానీ చేసి ఒక్క రోడ్ ఓపెన్ చేయలేదు, ఒక రోడ్ వేయట్లేదు. ఎంతసేపు ఉన్న ఫోటోలు దిగడం, పెట్టడం, జనాలు మోసం చేయడం తప్పించి ఇంకోటి ఏదీ లేదు. రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయి? అలా 3 ఫ్లోర్ బిల్డింగు, ₹1,00,000 కిరాయి ఇచ్చిన రేషన్ కార్డులు వచ్చినాయి. గరీబ్ వాళ్ళు, గుడికాడ అడుక్కునేటోళ్ళకు, చెత్తలు ఎరుకునేటోళ్ళకు, మామూలుగా ఏ గుడ్డ లేని వాళ్ళకు కూడా రాలేదు. ఏ ఒక్కరు ఇది లోకల్లో జరుగుతున్న రాజకీయాలు అని ఎవరైతే ఈ వార్డు వాళ్ళు ఉన్నారో వార్డు వాళ్ళు చేసేది ఈ అక్రమాలు ఇవి. ప్రభుత్వ